హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. ఈ రోజు వీడియోలో నేను లిచీ ఫ్రూట్ జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో నా వీడియో ద్వారా చూపించబోతున్నాను. ఇందుకు ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేద్దాం. ముందుగా లిచీ ఫ్రూట్స్, షుగర్ అంటే చక్కెర, ఇలాచీ పౌడర్ అంటే కార్డమమ్ సీడ్ పౌడర్, పాలు. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా మిక్సర్ జార్లో లిచీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి మనం తొక్క తీసుకోవాలండి. ఇవి తొక్క ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను క్లియర్గా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా తొక్క తీసుకోవాలి. లిచీ ఫ్రూట్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. ఈ జ్యూస్ మనం తాగినట్లయితే మన బాడీలో రక్త శాతం తక్కువగా ఉన్నట్లయితే ఇవి లిచీ ఫ్రూట్ తాగటం వల్ల, ఈ జ్యూస్ తాగటం వల్ల లేదా ఫ్రూట్ తినడం వల్ల కూడా మన బాడీలో ఏంటంటే చాలా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో హెల్త్కి చాలా మంచిది జ్యూస్. ఈ విధంగా తొక్క తీసుకోవాలి. సీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా లిచీ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొక్క తీసుకొని పెట్టుకుందాము. ఈ విధంగా లిచీ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో మనం తొక్క తీసుకొని ఈ విధంగా తీసుకోవాలండి ఫ్రూట్ని. సో మిక్సీ జార్లో వేసాను. ఇందులో మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. సో నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ తీపిగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం తీపి ఎక్కువగా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దామండి. మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల. సో ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. చిటికెడైతే సరిపోతుంది. ఇందులో కొద్దిగా పాలు వేసుకుందాము. కాచి చల్లార్చుకున్న పాలు అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం, అంటే మిక్సీ చేసుకుందాము మిక్సర్ జార్లో. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం నీట్గా దీన్ని బ్లెండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకుందాము, లిచీ ఫ్రూట్ యొక్క జ్యూస్ని. చూస్తున్నారు కదా, మన కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనం సర్వ్ చేసుకుందాం. సో గ్లాస్లో సర్వ్ చేసుకున్నాం కదా, వీటిని మనం బాదంతో గార్నిష్ చేసుకుందాము. హెల్త్కి కూడా బాదం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, లిచీ ఫ్రూట్ హెల్తీ డ్రింక్ అనమాట. ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత జ్యూస్ అనేది ఏ విధంగా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అను మిరర్ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అను మిరర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. Until then, this is Anusha signing off. Bye bye.